చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వటానికి బాండ్స్, ఎన్సీడీలు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకరం శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కృష్ణపట్నం పోర్టు దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్ మరియు రైల్ రోడ్ కనెక్టివిటీ కోసం కొన్ని ఐలాండ్స్ అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా అంటే ఈ కంటైనర్ కాంప్లెక్స్ తర్వాత రైల్ రోడ్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1,033,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. మరియు పాలసీ ప్రకారం ఏంటంటే ఉన్న నిబంధనల ప్రకారం ఎంత భూమి అయితే తీసుకుంటామో అంత భూమిని వేరే చోట్ల అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల కనుక రాపూరు మండలం పంగిలిలో 216 ఎకరాలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ అండ్ మండల్లో 230 ఎకరాలు, కొండాపురం మండలం తురుపు ఎర్రబల్లి గ్రామంలో 468 ఎకరాలు, సీతారాంపురం మండలం దేవరాజు సురైపల్లి గ్రామంలోని 27.91, 8.13, 7.64, 5.62 62 ఎకరాలు ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి మండలంలో 87.97 ఎకరాలు, అంటే మొత్తం అంతా ఏదైతే ఫారెస్ట్ నుంచి ఈ పోర్ట్ అభివృద్ధికి తీసుకున్నామో దానికి బదులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు వివిధ ప్రాంతాల్లో మెగా సోలార్ ప్లాంట్స్ నిర్మాణం చేయడానికి భూములు లీజుల మీద ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అండ్ ఆలూరు గ్రామాల్లో 2,648 ఎకరాలు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంటలోని సర్వే నెంబర్ 977/1, 977/2 మొదలైన వాటిలో 52.99 ఎకరాలు 100 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం, నంద్యాల జిల్లా గడివేముల మండలంలో సర్వే నెంబర్ 748లో 542.27 ఎకరాల ప్రభుత్వ భూమిని అంటే ఇక్కడ 1000 మెగావాట్లు మెగా సోలార్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తుమ్కుంట గ్రామంలో 1187 ఎకరాలు ఇక్కడ 500 మెగావాట్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఈ ల్యాండ్లన్నీ కూడా మార్కెట్ రేట్స్ మీద 10% వాల్యూ లీజ్ రెంట్స్ కింద భూములు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా 33 సంవత్సరాలకి లీజ్ ఇవ్వబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి 10% ఎస్కలేషన్ అంటే లీజ్ అమౌంట్ 10% పెంచడం జరుగుతుంది. రామాయపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్ డెవలప్మెంట్ కోసం పోర్ట్ చుట్టుపక్కల ఉన్న రాపూరు, చేవూరు గ్రామాల్లో సుమారు 1830 ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడానికి నిరాకరించి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాద సమయంలో బారామతి ఎయిర్పోర్ట్ లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తెలిందన్నారు. రన్వే కనిపిస్తోందా లేదా అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారని, కనిపించడం లేదనే సమాధానం వచ్చిందన్నారు. దాంతో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించే సమయంలో రన్వే కనిపిస్తోందా అని ఏటీసీ అడిగినప్పుడు పైలట్లు సానుకూలంగా స్పందించారని, దీంతో ల్యాండింగ్ కోసం ఏటీసీ క్లియరెన్స్ వచ్చిందని, ఆ వెంటనే విమానం కూలిపోయిందని అన్నారు.